ఎందుకు ఎందుకు మీరు అలా చేస్తారు? మీరు అలా చెయ్యకపోతే ఆ పేదవాడు అలా చేయడు కదా. మీకేంట్రా, జేబు నిండా డబ్బు, జీతం, కడుపు నిండా లంచం. అందరూ కాకపోయినా ఉన్నారు కదా కొందరు లంచం అనే దానికోసం ఏ పని చేసే పనికి మాలిన వాళ్ళు. వాళ్ళను మాత్రమే పాపం అతనికి రేషన్ కార్డు ఒకటి ఇవ్వమంటే నానా రూల్స్ అడ్డొచ్చాయి. అందుకే ఈ చెత్త సొసైటీలో బ్రతకలేక నేను చనిపోతున్నా అన్నాడు ఆ అబ్బాయి. ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని విసుగు చెందిన యువకుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాం సాగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాం సాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడు నిజాం సాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని సందీప్ గౌడ్ను అడ్డుకున్నారు. సందీప్ గౌడ్కు 2019లో వివాహం జరిగింది. వివాహం అనంతరం 6 నెలల తర్వాత వారి తల్లిదండ్రులతో కలిసి ఉన్న రేషన్ కార్డులో అతని పేరును తొలగించుకున్నాడు. అయితే తన భార్యతో కలిపి తనకు నూతన రేషన్ కార్డు ఇవ్వడం లేదని, అధికారులు కావాలనే తనను రేషన్ కార్డు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెట్రోల్ డబ్బాతో వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఇంతలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి సందీప్ గౌడ్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అనంతరం సందీప్ గౌడ్ను సముదాయించి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. తనకు కావాలనే రేషన్ కార్డు ఇవ్వడం లేదని, తాను రేషన్ కార్డు కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనతో పాటు తహసీల్దార్ పైన కూడా పోస్తానంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో తహసీల్దార్ భిక్షపతి సందీప్ గౌడ్ను సముదాయించి పంపించి వేశాడు. ఇప్పటివరకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఇప్పుడు రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తహసీల్దార్ తెలిపారు.